డేటా సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం 27వ స్థానంలో ఉంది. నైట్ ఫ్రాంక్ సంస్థ రూపొందించిన నివేదికలో మన దేశం నుంచి 2 నగరాలే ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై తర్వాత హైదరాబాద్లోనే ఎక్కువగా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఒరాకిల్ లాంటి అంతర్జాతీయ ఐటీ కార్యాలయాలకు హైటెక్ సిటీ చిరునామాగా మారింది. ఐటీ రంగంలో అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి అగ్రదేశాలతో పోటీ పడుతూ అధునాతన డేటా కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రపంచంలోని పలు పెద్ద నగరాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల అంశాలపై నైట్ ఫ్రాంక్ డేటా సెంటర్ అట్లాస్ నివేదిక పొందుపరిచింది. ఇప్పటి వరకు డేటా సెంటర్ల సామర్థ్యంలో హైదరాబాద్ 27వ స్థానంలో ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే డేటా సెంటర్ల జాబితాతో 19వ స్థానంలో చోటు సంపాదించింది. భారత్ నుంచి ముంబై తర్వాత హైదరాబాద్ ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక చెబుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో 151 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న డేటా సెంటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2027 నాటికి ఈ సామర్థ్యం దాదాపు 400 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. Power, fiber, land, talent, our technology ecosystem, pro-business government policies, geographic advantages and data center opportunities ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మనం డేటా సెంటర్స్కి హైదరాబాద్ సెకండ్ టు ముంబై ఇప్పుడు రైట్ నౌ 60 మెగావాట్ దగ్గర మన లైవ్ డేటా సెంటర్ కెపాసిటీ ఉండింది 2026 జనవరి దగ్గరికి వచ్చేస్తే మోర్ దెన్ డబుల్ అయిపోయింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 152 మెగావాట్ కెపాసిటీ. అండ్ ఈ మధ్యనే మన చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ ఏఐ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో ఇవన్నిటికీ కూడా కారణాల వల్ల మనకి హైదరాబాద్ ఈజ్ అ హాట్ డెస్టినేషన్ ఫర్ డేటా సెంటర్స్. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్కు ఐటీ కారిడార్లో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలున్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరు, నోయిడాతో పోలిస్తే కార్యాలయాల లీజు, అద్దె తక్కువగా ఉండడంతో పలు కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్న కంపెనీలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోంది. ఎన్టీటీ డేటా 400 మెగావాట్లు, ఎయిర్టెల్ 200 మెగావాట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఆర్ హెల్త్ కేర్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ అన్ని చోట్ల డేటా అంతా జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా అంతా స్టోర్ చేసి సర్వర్స్ లో నుంచి దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక సెక్యూర్ ప్లేస్ లో ఇవంతా పెట్టేందుకు ఒక డేటా సెంటర్ లాగానే పెడుతున్నాం. ఈ ల్యాండ్ కాస్ట్ అనేది కొంచెం చౌకగా ఉంటే దే విల్ ఫైండ్ ఇట్ ఈజియర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ సిటీ లైక్ ఎ బాంబే ఆర్ ఎ న్యూయార్క్, obviously the cost will be very high, but a place like Hyderabad or even a tier 2 or tier 3 kind of a city, ఈ కాస్ట్ అన్ని మోర్ రీజనబుల్ గా ఉంటాయి. అందుకని ల్యాండ్ ప్రైసింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆబ్వియస్లీ ఈ డేటా సెంటర్స్ లో ఆల్ ఇంపార్టెంట్ డేటా స్టోర్ చేస్తారు కాబట్టి డేటా హ్యాస్ టు బి సెక్యూర్డ్. సో ది ప్లేస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి సెక్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ గెటింగ్ డిస్టర్బ్డ్ బై ది న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఎర్త్క్వేక్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ప్రపంచంలోని అత్యంత వేగంగా భారత్ ఐటీ రంగంలో దూసుకుపోతోంది. దేశంలో ఏర్పాటవుతున్న మరిన్ని డేటా సెంటర్లతో హైదరాబాద్ కొత్త ఒరవడిని తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు.